రాజధాని ఫైల్స్ మూవీతో ఏపీలో మరోసారి క్యాపిటల్ జగడం రాజుకుంది. రాజధాని ఫైల్స్ సినిమా నిలిపివేయడంపై రాజధాని రైతు కూలీలు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. ఉండవల్లిలోని రామకృష్ణ థియేటర్ వద్ద బైఠాయించి జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు భయపడే వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారని ఎద్దేవా చేశారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ఫైల్స్ చిత్రాన్ని నిలిపివేసింది థియేటర్ యాజమాన్యం. రాజధాని ఫైల్స్ మూవీ రిలీజ్ తో ఏపీలో మరోసారి క్యాపిటల్ జగడం అయితే రాజుకుంది. అయితే గుంటూరులో ఇది మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సతాజ్, ఏదైతే రాజధానికి సంబంధించి అమరావతిలో ఎప్పుడైతే అమరావతి స్టార్టింగ్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో, అలాగే రాజధాని రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయో, అప్పుడు ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకుందో, అంతేకాకుండా తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పడ్డాయో, రైతులు ఎలాంటి ఆందోళన చేశారు, పోలీసులు ఎలాంటి కట్టుదిట్టం చేశారు రైతుల్ని, అలాగే దీక్షా శిబిరాల్లోకి ఎలా చొచ్చుకొని వెళ్ళారు, ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశంపై కూడా పూర్తిగా రాజధాని ఫైల్స్ పేరుతో కూడా ఒక మూవీని కూడా తీయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న బెనిఫిట్ షోను కూడా నిన్న సాయంత్రం ఇటు విజయవాడ ట్రెండ్ సెట్లో కావచ్చు, అట్లా గుంటూరులో హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్లో కావచ్చు, రెండు థియేటర్లో కూడా నిన్న బెనిఫిట్ షోలను ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 8 గంటలకు ఈ సినిమాను బెనిఫిట్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 3 గంటల పైగా కూడా ఈ సినిమా కూడా కొనసాగింది. ఈ సినిమాలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన క్యారెక్టర్లను కూడా ఈ సినిమాలో ఉండడం జరిగింది. అలాగే రాజధాని రైతులకు సంబంధించి ఎవరైతే దీక్ష శిబిరాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ రాజధానికి సంబంధించి వాళ్ళు చేశారు అనే అంశాలను పరిగణలో తీసుకుంటూ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. సినిమా నిన్న బెనిఫిట్ షోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల చేయాలని చెప్పి కూడా చిత్ర యూనిట్ భావించింది. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా థియేటర్లో సినిమాకు సంబంధించిన టికెట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ అంశంపై కూడా తమకు ప్రభుత్వాన్ని నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేశారు, అవమానకరంగా సన్నివేశాలను ఏర్పాటు చేశారంటూ కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై కూడా ఈ రోజు తీర్పు రిజర్వ్ చేసి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ ఒక్కరోజుకి స్టే విధిస్తా ఉన్నాము, అసలు ఏ సన్నివేశాలు ఉన్నాయి, సెన్సార్ ఎలాంటి సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్కి సంబంధించిన అంశాలను హైకోర్టు ముందు రేపు ఉంచాలంటూ కూడా సెన్సార్ బోర్డుకు వెళ్లడం జరిగింది. ఇదే సమయంలో రాజధాని తరఫున ఎవరైతే సినిమా తరఫున ఉన్నారో ఆ లాయర్లు ఉన్నారో వాళ్ళు కలగజేసుకొని సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలను తొలగించమని చెప్పింది. ఆ సన్నివేశాలను తొలగించి సెన్సార్ సంబంధించిన సర్టిఫికేట్ను తీసుకొని రావడం జరిగిందనే విషయాలపై హైకోర్టు కూడా వెల్లడించడం జరిగింది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా చాలా మంది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే థియేటర్లో రిలీజ్ అవుతా ఉందో ఆ థియేటర్ల వద్ద ప్రజలందరూ కూడా వెళ్ళడానికి టికెట్లు కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో రాజధానిలో ఉన్న కొన్ని థియేటర్లకు కూడా దీన్ని రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈ సమయంలో రాజధాని రైతులు స్వయంగా టికెట్లు కొనుక్కొని థియేటర్కు వెళ్తున్న సమయంలో ఈ థియేటర్ పై హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ నేపథ్యంలో యాజమాన్యులు ఈ సినిమాని ఆఫ్ చేయడం జరిగింది. ఈ ఆఫ్ చేయడం నేపథ్యంలో కూడా రాజధాని రైతులు మండిపడతా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి చర్యలకు దిగుతుంది అంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సినిమాను కూడా చూసి ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది అంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అక్కడున్న రోడ్డుపై కూడా వాళ్ళు బైఠాయించి ఆందోళన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీనికి టీడీపీ కూడా కొంత మద్దతు తెలియజేయడం జరిగింది. అక్కడున్న స్థానిక నాయకులు సైతం టీడీపీకి మద్దతు తెలియజేస్తూ రాస్తారోకోలో కూడా పాల్గొనడం జరిగింది. సినిమాని ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుందంటూ వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా జరగని విషయాలు మేము దీంట్లో పొందుపరచలేదు, అన్ని జరిగిన విషయాలనే మేము తీసుకోవడం జరిగింది. కొన్ని సినిమాటిక్ గా ఉండాలి కాబట్టి కొన్ని కల్పిత పాత్రలను ఏర్పాటు చేశాం తప్పితే ఎక్కడా కూడా రియాలిటీగానే సినిమాను ఎక్కడ ఏం జరిగిందో అమరావతి 29 గ్రామాల్లో ఏం జరిగింది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయాలపైనే చూపించారంటూ కూడా వాళ్ళు రాజధాని రైతులు కూడా నినాదాలు చేయడం, సీఎం డౌన్ అంటూ నినాదాలు చేయడం కూడా అక్కడ జరిగింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.